ఆర్మీలో మాకు ఇంత మంచి ఛాన్స్ ఉన్నా మేము ఎప్పుడు యూజ్ చేసుకోం. అదే అండి మూవీ డే. వీక్లీ వన్స్ పిక్చర్ డే ఉంటుంది. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అన్నీ హిందీ పిక్చర్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా పిల్లలతో వెళ్ళినా చూసినా చూడనట్టే ఉంటుందని ఎప్పుడూ అంత ఇంట్రెస్ట్ చూపించాం. ఇంకా వాళ్ళతో వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి నచ్చిన ఫుడ్ క్యారీ చేయాలి. ఇంకా ఈసారి మాత్రం మా హస్బెండ్ ఆ పిక్చర్ కోసం ఎంతో వెయిట్ చేశాడు. అందుకోసమని ఈసారి వెళ్తున్నాం. ఇప్పటికే లేట్ అవుతుందని చాలా హడావిడిగా వెళ్తుంటే రోడ్డు పక్కన యాక్సిడెంట్ జరిగింది. పాపం పెద్దతను సడన్గా అలా కింద పడిపోయేసరికి చాలా టెన్షన్గా అనిపించింది. వాళ్ళ అబ్బాయి కావచ్చు రాంగ్ రూట్లో వచ్చిన అతను అయితే కొడుతున్నాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆపుతున్నారు. ఏజ్లో కాస్త పెద్దవాళ్ళకి ఏదైనా అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అంకుల్కి అయితే ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉన్నాడు. కొంచెం చేతికైతే దెబ్బ తగిలింది. ఇంకా మేము వెళ్ళేసరికి మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా మూవీకి వెళ్ళామో లేదో స్నాక్స్ అయితే ఓపెన్ చేయాల్సిందే. ఇంకా పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా స్నాక్స్ ముందర పెట్టాల్సిందే. ఫోన్ ఇవ్వడం కంటే ఇదే బెటర్ ఆప్షన్ అనిపించింది. ఫైటింగ్స్ ఉన్న మూవీ అస్సలు చూసేదాన్ని కాదు. ఇంకా మా హస్బెండ్తో మ్యారేజ్ అయిన తర్వాత ఆర్మీ రిలేటెడ్ మూవీస్ అన్నీ చూస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఇంకా మెయిన్లీ ఈ మూవీ చూడడానికి రీజన్ ఏంటంటే మన ఇండియా అతను పాకిస్తాన్లో ఎలా సర్వైవ్ అవుతాడని చెప్పేసి చాలా బాగుంటుంది మూవీ. చాప్టర్ 1 చూస్తే మిగిలిన చాప్టర్స్ అన్నీ అర్థమైపోతాయి. ఇంతకు ఈ మూవీ నేమ్ ఏంటో చెప్పలే కదా. మూవీ నేమ్ వచ్చేసి దురంధర్. చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. హీరో హీరోయిన్కి కాల్ చేసి లాస్ట్లో తన నేమ్ రివీల్ చేస్తాడు. ఎవరైనా చూడాలనుకుంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడండి. మీకే మూవీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. నా ఫేవరెట్ మూవీ వచ్చేసి ఆనంద్ మూవీ. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.